కాలం చెల్లిన కమ్యూనిస్టు సిద్ధాంతాలను వదిలి చాలా మంది బీజేపీలో చేరాలనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో స్పందించేందుకు ఈ అంశంపై మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నున్న నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా స్పష్టంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా చాలా మంది సిపిఎం కార్యకర్తలు కావచ్చు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఎస్పెషల్లీ బీజేపీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనబడుతుందని చాలా మంది కమ్యూనిస్ట్ నేతలు స్వయంగా తనకే కాల్ చేసి పార్టీలో చేరుతామని చెప్తున్నారు. ఏం చెప్తారు? రామచంద్రరావు గారు పకటి కళ్ళగా అంటున్నాడు. నిజంగా ఆయన ఫోన్ చేసి చేరతామంటే చేర్చుకోవద్దు పార్టీలో. తన కోసం వాయిదా వేయాల్సిన అవసరం లేదు కదా, ఎవరూ చేయలేదు. ఆయన ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. బెంగాల్, కేరళలో కూడా అక్కడ మతాల మధ్య తగాదా పెట్టడం వల్ల, మతాల పోలరైజేషన్ పెరగడం వల్ల బీజేపీ బలపడింది. కానీ బీజేపీ యొక్క నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత, బీజేపీ ఎట్లా మతాల మధ్య వివాదాలు సృష్టిస్తుంది, ఒక మారణహోమం సృష్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుసుకున్న తర్వాత చాలామంది బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కరడుగట్టిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 20-30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళ యొక్క దుర్మార్గాల గురించి, వాళ్ళ కుట్రల కుయుక్తుల గురించి పుస్తకాలు కూడా వేశారు. అవి బహిరంగ మార్కెట్లు కూడా ఉన్నాయి. రెండోది, బీజేపీ చాలాసార్లు ఖమ్మం జిల్లాలో ప్రయత్నం చేసింది. ప్రతి పండుగల్ని, ఉత్సవాలను కూడా మత తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తే ఖమ్మం జిల్లాలో అలాంటి పాచికలు పారటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇక్కడ చాలామంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను ప్రలోభపెట్టాలని చూశారు, బెదిరించారు. వాళ్ళ మీద ఐటీ దాడులు చేపిస్తామని చెప్పన్నారు, వీడియోలను ప్రయోగిస్తామని చెప్పన్నారు, పదవులు చూపెట్టారు. కొంతమంది నాయకులు బెండ్ అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు చైతన్యంతో ఆ నాయకులపైన ప్రజలు ఒత్తిడి పట్టుకొచ్చారు. బీజేపీలు పోకుండా జనం ఆపు చేయగలిగారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ఫలితం మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ఖమ్మం జిల్లాలో బీజేపీ యొక్క పాచికలు పారవని చెప్పేసి, అది నిన్న మొన్నటి వరకు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల గడ్డ. కానీ ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది బీజేపీకి అడ్డా కాబోతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యించారు. అదే అంటున్నాం. రామచంద్ర గారు పకటికళ్ళగా అంటున్నారు. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ప్రజాస్వామ్య చైతన్యం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి ప్రజాస్వామిక చైతన్యం కానివ్వండి, సెక్యులర్ భావాలు కానీ బలంగా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలుగుదేశం ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కామన్గా ఉండేది ఏంటంటే మతోన్మాదాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. మతం అనేది వ్యక్తిగతమైంది. ఒక మతం పట్ల మతాన్ని గౌరవించాల్సింది, మత అభిప్రాయాలను ఎవరైనా గౌరవించవచ్చు. కానీ మరో మతం మీద దాడి చేసే ఒక పద్ధతిని ఈ జిల్లా వాళ్ళు అంగీకరించారు. కాబట్టి బీజేపీ పెరిగే బలం ఎక్కడి నుంచి పెరుగుతుంది? బీజేపీ చేసిన ఒక మంచి పని లేదు. 11 సంవత్సరాలు ఈ దేశంలో మోడీ గారి పరిపాలన చూస్తే మొదనష్ట పరిపాలన లాగా ఉంది. మత కళాలు తప్ప, విభేదాలు సృష్టించడం తప్ప, ప్రజలను మోసం చేయడం తప్ప, పాకిస్తాన్ బూసి చూపెట్టడం, టెర్రరిజాన్ని చూపెట్టి వీటితో ఓట్లు పొందుతున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ఒక అభివృద్ధి పనిచేసిన మాట పోయిన పాపన పోలేదు. అందుకే బీజేపీని ఏం చూస్తే వాళ్ళు బీజేపీలోకి మీరు చేసే అభివృద్ధి ఏంటి? మతాల మధ్య వివాదాలు పెట్టడమేనా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చారా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చేశారా? గిట్టుబాటు ధరలు కల్పించారా? ఒక్క పెద్ద ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయలేదు, ఒక పెద్ద ప్రాజెక్టు కట్టలేదు. దాదాపు 1,00,000 కోట్ల 100 లక్షల కోట్ల అప్పులు చేశారు మీరు తప్ప. మీరు దేశానికి ఇచ్చింది ఏంటి? ఇవాళ అమెరికాకు లొంగిపోయారు. ట్రంప్ పదే నేను వార్నింగ్ ఇస్తే యుద్ధం ఆగిపోయిందని చెప్పంటే ట్రంప్ను ఖండించే దమ్ము కూడా ఇలా బీజేపీ ప్రధానమంత్రి మోడీకి లేదు. ఇవాళ మోదీ పాలన ముదనష్ట పాలన మీరు చెప్తున్నారు, కానీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీ అని బీజేపీ నేతలు చెప్తున్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్న స్పష్టంగా విజయడంగా మోగించామని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బాగా వేసి తీరుతామని ఒక ధీమా, విశ్వాసం తమకు ఉందని చెప్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాదయాత్ర నుంచి ప్రయత్నం చేస్తాం. దక్షిణ భారతదేశ ప్రజలు బీజేపీ యొక్క నమూనాను అంగీకరించరు. దక్షిణ భారతదేశంలో ప్రజాస్వామిక ఉద్యమాల ప్రభావం ఉంది, సంస్కరణ ఉద్యమాల ప్రభావం ఉంది. బీజేపీ సిద్ధాంతమే బూజుపడిన సిద్ధాంతం. ఇలా మార్క్సిజం అనేది అత్యంత ఆధునికమైన సిద్ధాంతం. ప్రపంచంలో అత్యంత ఆధునికమైంది, శాస్త్రీయమైంది, సైన్స్తో సమానమైంది మార్క్సిజం. అది సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం బూజుపడింది కాదు. బూజుపడిన సిద్ధాంతం మనవాద సిద్ధాంతం. బీజేపీ చెప్పేటువంటి పురాతన సంప్రదాయం, ప్రాచీన సంప్రదాయం చెప్తే ఇది బూజుపట్టింది. ఏళ్ల సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయినటువంటి సిద్ధాంతం బీజేపీది. దాన్ని బలవంతంగా రుద్దాలని చెప్పి ఇవాళ దేశం మీద పెట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. ఎట్లా వచ్చింది అధికారంలోకి? ఒక్క మంచి పని చేసి వచ్చిందా? మొత్తం తగాదాలు సృష్టించడమే కదా. మైనార్టీని లక్ష్యంగా చేసుకోవటం, మెజార్టీని రెచ్చగొట్టడం, హిందూ మత, ముస్లిం మత తగాదాలు పెట్టడమే తప్ప మీరు దాంతో బలపడి ఉండొచ్చు. కానీ ప్రజలు తెలుసుకున్నారు
బీజేపీ ఒక ఎంతసేపటికి మతాన్ని బూచిగా చూపెట్టి, మైనార్టీలను బూచిగా చూపెట్టి, తీవ్రవాదాన్ని చూపెట్టి, చైనా పేరు చెప్పి, పాకిస్తాన్ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం అనేది అర్థమైపోయింది. ఇక బీజేపీ ఆటలు సాగు. మననే 400 సీట్లు కావాలని చెప్పండి, 240 సీట్లు ఇచ్చి పార్లమెంట్లో ఓడించే ప్రయత్నం ప్రజలు చేశారు. వచ్చేసరి ఆ సీట్లు కూడా బీజేపీకి రావు. బీజేపీ బలపట్టం కాదు, ఖమ్మం జిల్లాలో కాదు, దేశంలో కూడా బీజేపీ బలహీనపడుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ దేశంలో అధికారం నుంచి దిగే ప్రమాదం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కేటాయింపు అంశంపై కూడా తాము రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, అయితే 42%లో 10% ముస్లింలను చేర్చడంపైనే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పి బీజేపీ చెప్తోంది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఆల్రెడీ ముస్లింలు లబ్ధి పొందుతున్నప్పటికీ మళ్ళీ బీసీల కింద బీసీల మాటున ముస్లింలు ఈ రిజర్వేషన్ లబ్ధి పొందడం సరైంది కాదనేది బీజేపీ చెప్తుంది. ఈ అంశంలో మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ బీసీలని పూర్తిగా మోసం చేస్తుంది. బీసీల పట్ల ఏమాత్రం బీజేపీకి ప్రేమ లేదు. నరేంద్ర మోడీ బీసీ అంటున్నారు కానీ ఆయన కన్వర్టెడ్ బీసీ. ఆయన బీసీల మీద ప్రేమ లేదు. రెండోది వాళ్ళు చెప్పేటువంటి కుంటి సాగేందని చెప్పంటే 42%లో ముస్లింలు 10% ఉందని చెప్పంటున్నారు. ఇది కొత్తది కాదు. మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఇది మత ప్రాతిపదిక కాదు, సామాజిక ఆర్థిక ప్రాతిపదికే. ముస్లింల్లో కూడా ఓసీలు బీసీలు ఉన్నారు. చాలా రాజ్యాంగం వాళ్ళకి ఎప్పటి నుంచి హక్కులు ఉన్నాయి. ఇవాళ బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ అమలు జరుగుతుంది. అక్కడ ఉన్న బీసీ ముస్లింలను కూడా బీసీలో గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. అదే తెలంగాణలో పెట్టారు. అక్కడ లేని అభ్యంతరం తెలంగాణలో ఎందుకు అభ్యంతరం పెడతారు మీరు? అంటే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ బిల్లు ఆమోదం పొందితే బీసీలలో కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరుగుతుందని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశం తప్ప వీళ్ళకి అది ఒక కుంటి సాగు తప్ప అది కారణం కానే కాదు. వాళ్ళు నిజంగా అదే బీజేపీ సిద్ధాంతం అదే అయితే ముందు ఉత్తరప్రదేశ్లో, తర్వాత గుజరాత్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఆ తొలగించమని చెప్పండి ధైర్యం ఉంటే. అక్కడ తొలగించి ఇక్కడ వచ్చి ఆ మాట చెప్పానండి. దేశవ్యాప్తంగా భాషా ఉద్యమం జరుగుతుంది. హిందీ భాషను వ్యతిరేకిస్తూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీర్మానం చేశాయి. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ అంశంపై ఉద్యమం కూడా చేస్తామంటున్నాయి. సో హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని మీరు భావిస్తున్నారా, లేదంటే హిందీని రాజభాషగా పరిగణించేందుకు ఆమోదించుకు మీరు ఎంతవరకు ఆమోదం తెలియదు? బీజేపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చెప్పి చూస్తుంది. ఇది దేశ ప్రజలు అంగీకరించడం లేదు. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. అన్ని భాషలు సమానమైనవి. ఒక భాష రాజభాష లేదు, ఇంకో భాష తక్కువ భాష కాదు. అన్ని భాషలకి సమాన ప్రతిపత్తి ఉంది. ఏ భాష మీద ఏ భాష రుద్దడం లేదు. భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. ఒక మనిషి తమ మాతృభాష తప్పుడు అనేక భాషలు నేర్చుకోవచ్చు, దాన్ని తప్పడాల్సిన పర్లేదు. కానీ ఫలానా భాషే ఉండాలని చెప్పి అంటాం అనేది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. కాబట్టి ఈ దేశ ప్రజలు అంగీకరించట్లేదు. బీజేపీ ఇప్పుడు కాదు, దాదాపు 100 ఏళ్ల నుంచి ఆ ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తూనే ఉంది. అది సాధ్యం కావట్లేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రయత్నాలు ఫలించవు. మొత్తంగా మనుషుల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారంలోకి రావాలనుకుని పగటి కలలు కంటుందంటున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్న నాగేశ్వరరావు. ఖచ్చితంగా తెలంగాణలోను, ఖమ్మంలోను ఎప్పటికీ కమ్యూనిస్టుల జెండాను ఎగురుతుందని ఒక ధీమా విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.